బాప్తిసం పొందడం వరకు అయితే పొందుతున్నారు. బాప్తిసం పొందిన తర్వాత ఏది ప్రాముఖ్యమైంది? దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? దేని విషయంలో శ్రద్ధ చూపించాలి? అనేది ఎరగక అనేకులు మళ్ళీ వెనకబడిపోతున్నారు. కాబట్టి బాప్తిస్మం పొందిన తరువాత ఒకడు ఇదిగో దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించిన తరువాత ఆ తర్వాత జీవించేటువంటి జీవితం ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితం దేంతో ఆరంభమవుతుంది అంటే క్రైస్తవ జీవితం రక్షించబడటంతో ఆరంభమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3-7 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. నీకోదేమనేటువంటి ఒక పరిసయ్యుడు, ఈయన ఇశ్రాయేలు వారికి బోధకుడై ఉన్నాడు, ముసలివాడు, వృద్ధుడు, రాత్రి వేళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు 3వ వచనం నుండి యేసు ప్రభు ఆయనతో సంభాషించిన సంభాషణ. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-7 వచనాల్లో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఒక వ్యక్తి చూడాలంటే క్రొత్తగా జన్మించితేనే గాని. 4వ వచనంలో, అందుకు నీకోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 3వ వచనంలో ఏం చెప్పాడు? 3వ వచనంలో క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు. 5వ వచనంలో ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. అన్నప్పుడు క్రైస్తవ జీవితం దేంతో ప్రారంభమవుతుంది? క్రొత్తగా ఒక వ్యక్తి జన్మించటంతో. క్రొత్తగా ఒక వ్యక్తి జన్మించటంతో క్రైస్తవ జీవితం ఆరంభమవుతా ఉంది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి క్రైస్తవ జీవితం యొక్క ఆరంభం ఇదిగో నూతన జన్మ, రక్షణతో, రక్షించబడడంతో ఏం ఆరంభమైంది? క్రైస్తవ జీవితము ఆరంభమైంది. ఆరంభమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఇదిగో ఇక మీదట ఏది ప్రాముఖ్యమైంది? విశ్వసించావు కరెక్టే, నోటితో ఒప్పుకున్నావు కరెక్టే, రక్షించబడ్డావు అది కరెక్టే, నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించావు అది కరెక్టే. ఇది ఇప్పుడు నూతనంగా జన్మించి ఆయన రాజ్యంలోనికి ప్రవేశించావు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? కాబట్టి రక్షించబడినటువంటి వారు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలని గ్రంథం సెలవిచ్చిందో మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకి ఇలా వ్రాయబడింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో,
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందాలి ఇక మీదట. దేనిలో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి కృపయందును, అలాగే జ్ఞానమందును. కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలంట. అంటే కృప విస్తరించాలి, ఇంకానే కృప పెరగాలి, ఇంకానే. యోగ్యత లేనటువంటి మనకే దేవుడు కృప అనుగ్రహించాడు. కృప వలన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా, ఆయన రాజ్యంలో ప్రవేశించాం కదా, నూతనంగా జన్మించాం కదా. ఇంకా కృప కావాలా? కృప కావాలంటలేదు ఇక్కడ. కృపయందు ఇంకా అభివృద్ధి పొందాలి. కృపయందు అభివృద్ధి పొందడం అంటే లేఖనాలను బాగా అర్థం చేసుకోవడంలో అభివృద్ధి పొందాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ అన్నాడు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందు జ్ఞానమందు. ఇప్పుడు రక్షించబడిన వాడు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఇప్పుడు అభివృద్ధి పొందాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటే జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. జ్ఞాన సముపార్జన చేసుకోకపోతే నష్టం ఏంటి? నువ్వు పసిపిల్లోడుగానే ఉండిపోతావు, గాలి కొట్టుకొని పోతావు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 14వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును. ఎప్పుడైతే ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందలేదో, ఎప్పుడైతే గ్రంథాన్ని నువ్వు సరిగా చదవట్లేదో, నిర్లక్ష్యం చేస్తున్నావో, అప్పుడు నువ్వేమై ఉంటావు? నువ్వు మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అలల చేత ఎగిరెగిరినట్లుగా ఉంటుంది పరిస్థితి. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి డైవర్ట్ అయిపోతాం. ఎవరు ఏం చెప్పితే దానికి తలొగ్గుతాం. కాబట్టి ప్రభు అనుగ్రహించినటువంటి కృపలో నువ్వు అభివృద్ధి పొందాలి. 2 జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందాలన్నాడు. జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందితే బోధకుడు ఉపదేశకుడు కంటే నువ్వు గొప్పడైపోయే అవకాశం ఉందన్నాడు. కీర్తన గ్రంథము 119వ కీర్తనలో 119వ కీర్తనలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 99, 100 వచనాలు. 119వ కీర్తన 99, 100 వచనాల్లో, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. ఇదిగో నీ శాసనాలను ధ్యానిస్తున్నాడంట ఒక వ్యక్తి. ధ్యానిస్తుంటే ఏం జరుగుతుంది? నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎప్పుడది? నీ శాసనాలు నేను ధ్యానిస్తున్నప్పుడు. బాప్తిసం పొందిన అనంతరం క్రీస్తుని గురించినటువంటి జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు అది సాధ్యమవుతుంది. నేడు ఆ తర్వాత 100 వచనంలో అన్నాడు, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశాన్ని అంట లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధుల కన్నా విశేషమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. నా బోధకులందరికంటే నాకు విశేషమైనటువంటి జ్ఞానము
నాకు కలదు. ఎప్పుడది? ఇదిగో ఎప్పుడైతే నీ శాసనాలు నేను ధ్యానిస్తున్నానో, నీ ఉపదేశం మీద ఎప్పుడైతే నేను కాన్సన్ట్రేషన్ చేశానో, ఇదో క్రీస్తునందు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి నేను ఎప్పుడైతే పూనుకున్నానో, ఇదిగో పసిపిల్లలను పోలి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఎక్కువగా ఎప్పుడైతే అపేక్షిస్తున్నానో, రక్షించబడిన వాడు వెరీ స్ట్రాంగ్ అయిపోయే అవకాశం ఉంది. లేదనుకోండి మోసపోతాం. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు తిరిగిపోతాం. ఎవరేం చెప్తే అది వింటా ఉంటాం. స్థిరత్వం ఉండదు. విత్తనం వేసాం, విత్తనం మొలకెత్తింది, మొక్క అవుతుంది, పెరుగుతుంది. ఎప్పుడది చక్కగా ర్యాపిడ్గా పెరగాలంటే, మహావృక్షం అయిపోవాలంటే, బలంగా ఉండాలంటే దానికి సూర్యరశ్మితో పాటు నేల నుంచి ఏం కావాలి దానికి? ఇప్పుడు సారాన్ని లాక్కోవడానికి నీటిలో ఉండే సారం కావాలి. నీరు లేదనుకోండి ఏమైపోద్ది? ఎండిపోతుంది. నీ విశ్వాసం పెంపొందాలంటే వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10:17 మనకి ఇలా వ్రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 10:17 మనం చూసినప్పుడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఇప్పుడు నీరు అందాల, మొక్కకి నీరు అందాల. ఎప్పుడెప్పుడు అందాలా నీరు? అప్పుడప్పుడునా ఎల్లప్పుడనా? ఎల్లప్పుడు నీరు అందితే బాగుంటుందా? అప్పుడప్పుడు అందితే బాగుంటుందా? మొక్కకి ఉదయం కాసేపు చెంబడి నీళ్ళు వేసాం, మళ్ళీ సాయంత్రం కొద్ది నీళ్ళు వేసాం, సరిపోతుందా? నిరంతరం ఉండాలా? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే అన్నాడు. నీటి కాలువల యోరను నాటబడినదై. కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2-3 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. 1వ కీర్తన 2-3 వచనాలు మనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము, డే అండ్ నైట్ అంటే ఎల్లప్పుడూ ఆనందించేవాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వాడు ధన్యుడు. అతడు ఎలాంటి వాడు? 3వ వచనంలో, అతడు నీటి కాలువల యారను నాటబడినదై, నీటి కాలువల వారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీటి కాలువల యారను నాటబడినదై. నీటి కాలువల యారు నాటబడింది అనుకో, ముక్కుకుంటా మూలుక్కుంటా వెళ్ళి దానికి నీళ్ళు వేయాల్సిన అవసరం ఉందా? అప్పుడప్పుడు నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉందా? ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన యొక్క ఉపదేశాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో, ఎల్లవేళలా దాన్ని నువ్వు ఎప్పుడైతే లక్ష్య పెడతావో, వాక్యానికి నువ్వు ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తావో, అలాంటి వాడు నీటి కాలువల యారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎప్పుడు చిగురిస్తా, ఎప్పుడు స్ట్రాంగ్గా, ఎప్పుడు బలంగా, ఎప్పుడు ఆరోగ్యంగా, నీటిలో ఉండేటువంటి పుష్కలమైనటువంటివన్నీ గ్రహించుకుని సంగ్రహించుకుని అది ఏపుగా ఎరగడానికి అవకాశం ఉంది. ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. తోటమాల వస్తాడో లేదో, వాడు నీళ్ళు పెడతాడో లేదో బెంగే లేదు దానికి. ఇదిగో ఒక వ్యక్తి రక్షించబడటంతో క్రైస్తవ జీవితం ఆరంభమైంది.
రక్షించబడటంతో క్రైస్తవ జీవితం ఆరంభమైన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎలా ఎదగాల? దివారాత్రులు దాన్ని ధ్యానించడం. నా బోధకులందరికంటే అధిక జ్ఞానం వస్తుంది నీకు అని అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఇదిగో నువ్వు నిరంతరం ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి బాప్తిసం అనంతరం ప్రభు వలన నీకు అనుగ్రహించబడిన కృపలో నువ్వు అభివృద్ధి పొందాలి. అంత మాత్రమే కాదు, జ్ఞానంలో నువ్వేమవ్వాలా? అభివృద్ధి పొందాలి. జ్ఞానంలో అభివృద్ధి పొందకపోతే, కృపలో నువ్వు అభివృద్ధి పొందకపోతే ఏమవుతుంది? తగినంత జ్ఞానం నీకు లేదు. ఇదిగో నువ్వు వయసుకు తగ్గ అనుభవం లేదు, లేకపోతే నీకు వయసుకు తగ్గ ఆత్మ సంబంధమైన విశ్వాసం లేదు నీలో, లేకపోతే నీలో సరైన నిరీక్షణ లేదు. అప్పుడేమవుతుంది? అప్పుడు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇటు అటు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాప్తిసం అనంతరం ప్రభు అనుగ్రహించిన కృపలో, జ్ఞానంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి పొందాలి. అందుకనే మన గ్రంథాలు మన చేతిలోని దాన్ని పరిశీలించడం మొదలు పెట్టాలా. పరిశీలించడంలో నువ్వు పూర్తిగా దాన్ని నిమగ్నం అయిపోవాలి. 119వ కీర్తన 99వ వచనం నాకు ఎంత చక్కగా నాకు నచ్చింది ఆ మాట. 119వ కీర్తన 99వ వచనం ఏం చెప్పాడు అక్కడ? నేను దాన్ని ధ్యానిస్తే నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. కేవలం ఇక్కడ ఏంటి సూత్రం అండి? ఇక్కడ నీ శాసనాలు నేను ధ్యానించున్నాను అంతే. నీ శాసనాలు అంటే నీ ఆజ్ఞలు అంటే నీ ధర్మశాస్త్రం, నీవు నాకు ఉపదేశించినటువంటి ఉపదేశం నేను ధ్యానిస్తున్నానంటే మెడిటేట్ చేస్తున్నాను దాన్ని. అది ఎంతవరకు తీసుకుపోయిందంటే అది నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను. ఉపదేశాన్ని లక్ష్య పెట్టాను. ఉపదేశాన్ని లక్ష్య పెడితే కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం. కాబట్టి రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలో తప్పనిసరిగా అంటే ఇదిగో ప్రభు అనుగ్రహించినటువంటి కృపలో, 2 ఆయన జ్ఞానములో అభివృద్ధి పొందుతూ ఉండాలి. అభివృద్ధి పొందుతూ ఉండాలి. కాబట్టి అభివృద్ధి పొందడం వల్ల విశ్వాసంలో బాగా స్థిరపడడానికి అవకాశం ఉంది. చక్కటి విశ్వాసపు పునాది నువ్వు కట్టుకునే అవకాశం ఉంది. స్థిరమైనటువంటి నీ విశ్వాసం మీద ఇదిగో ఎలాంటి అలజడి వచ్చినా, గాలి తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా, ఇది యేసుప్రభు అన్నారు చూసారా, మరి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలే ఉన్నది. వాన కురిసింది, వరద వచ్చింది, గాలి విసిరా ఇంటి మీద కొట్టింది, ప్రవాహం వడిగా వచ్చి కొట్టినా ఏది కూడా దాన్ని కదిలింపలేకపోయింది. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు అంతా అయిపోయింది, ఇల్లు బాగుంది, ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఈ లోపల గాలి తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, వెంటనే ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. నీ విశ్వాసం నిలబడుతుందా? కూలిపోతుందా? నువ్వు రక్షించబడ్డావు కదా, దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించావు కదా. ఒకడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు నూతనంగా జన్మించాలని కోరాడు కదా. నూతనంగా జన్మించావు కదా, రాజ్యంలో ప్రవేశించావు కదా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించావు కదా. మరి ఏమైంది మరి పరిస్థితి?
కాలయాపన చేశాను, టైంపాస్ చేశాను, వాక్యంలో నేను అభివృద్ధి పొందలేదు, ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందలేదు. కాబట్టి ఏమవుతుంది అప్పుడు? నీ సమయం వృధా అయింది, కూలిపోయేటువంటి ప్రమాదం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నావో, రాజ్య పౌరుడు అయ్యావో, ఆయన నీకు దేవుడయ్యాడు, ఆయన నీకు తండ్రి అయ్యాడు, యేసుక్రీస్తు నీకు ప్రభు అయ్యాడు, ఆయనతో ఒక బంధం నీకు ఏర్పడింది. ఎప్పుడైతే నీకు బంధం ఏర్పడిందో దేవునితో, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికే నీకు అవకాశం దొరికింది. నీ తండ్రితో మాట్లాడే అవకాశం దొరికింది. పాత నిబంధనలు అయితే అవకాశం లేదు. పాత నిబంధనలు అయితే మధ్యవర్తి ద్వారానే తండ్రి దగ్గర, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళు ఏదైనా సమర్పించుకోవాలంటే వచ్చి యాజకుడికి ఇస్తే యాజకుడు తీసుకెళ్ళి దాన్ని దేవునికి సమర్పిస్తాడు. కానీ ఇదిగో క్రొత్త నిబంధనలో ప్రతివాడు దేవుని యొక్క కృపాసనం వద్దకు చేరి దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడుకునే అవకాశాన్ని ఇచ్చాడు. రాజ్యంలోనికి ప్రవేశించిన ప్రతివాడు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని కోరాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, ఎవడునో కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూచుకొనుడి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. రక్షించబడిన అనంతరం ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రభు యొక్క ఉపదేశం దగ్గర ఏమన్నాడు? దివారాత్రులు దానిని ధ్యానించుడి. దివారాత్రులు అంటే ఆల్ ది టైం, ఆల్వేస్. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కాబట్టి ఉపదేశాన్ని ఎలాగైతే నిరంతరం తలపోసుకుంటావో అదే ప్రకారంగా రెండోది నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేయాలన్నాడంటే, ఇదిగో ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయుడు. ఎప్పుడూ ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన ఎప్పుడు చేయాలంటే, మొక్కకు నీళ్ళు ఎప్పుడు పోయాలా? ఉదయాన్నే పోయాలి, సాయంత్రం పోయాలి అన్నట్టు కాదు. నీటి కాలువల యారును నాటబడినదై ఆకు వాడక. ఎప్పుడెప్పుడు నీళ్ళు అందుతున్నాయి? దానికి నిరంతరం నీళ్ళు అందుతున్నాయి. ఆకు వాడదో తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వల్ల నిరంతరం స్ట్రాంగ్గా ఉంటుంది. అదే ప్రకారంగా ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలంటే ఉదయాన్నే లెగ్గానే చేసుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవాలి, మధ్యలో ఎప్పుడైనా తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అంతేనా? అంతేనా? ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలన్నాడు ఇక్కడ? ఎడతెగక ప్రార్థన చేయుడు. ఎడతెగక, ఎల్లప్పుడూ ఎడతెగకుండా ప్రార్థన చేయాలంటే అర్థం ఏంటి? ఎడతెగకుండా ప్రార్థన చేయాలంటే ఇంక పని పాటలు మానేయాలా? పని పాటలు మానేయడం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. భౌతికమైనటువంటి ఒక ఉదాహరణతో చెప్పారు ఆయన యేసు ప్రభు. లోకస్వార్త 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది, అక్కడ ఒక అధికారి ఉన్నాడు భౌతికంగా. అయితే విధవరాలు మాటి మాటికి వెళ్తుందంట అధికారి దగ్గరికి. లోకస్వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు. విసుగక నిత్యము అన్నాడు ఇక్కడ. అక్కడేమన్నాడు? ఎడతెగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఉపమానం చెప్పాడంటే ప్రభువైన యేసు. ఏంటి ఉపమానం? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండే ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే అసలే భయం లేదు. అలాంటి వాడు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎలా ఉంటాడో ఆలోచించండి.
ఇటు మనుషులకి భయపడ్డావు, అటు దేవునికి భయపడ్డావు. కానీ ఒక విధవరాలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధవరాలు ఆ పట్టణంలో ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చును గాని అతడు కొంతకాలం ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడి మనుషులు లక్ష్య పెట్టకై ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ఇదేంటి, నేను దేవుడికి లోబడినాం, మనుషులకి లోబడినాం, కానీ మేము మాటి మాటికి వస్తుంది నా దగ్గరికి, మాటి మాటికి వస్తుందంట. కాబట్టి ఆమె ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఎట్లనని ఇది ఒక ఉపమానం. ఇప్పుడు వరకు జరిగిందేమో ఉపమానం. ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసు ప్రభు? 1వ వచనంలో విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, అది అంశం. విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేయాలి అనడానికి ఉపమానం చెప్పాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతా ఉన్నాడు 6వ వచనంలో, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఎవరెళ్ళో? సంఘము, రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి వారు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మర్ర పెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడెప్పుడు? దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? రక్షించబడినటువంటి వారు దేవుని యొక్క సెక్యూరిటీలో వెళ్ళిపోయారు. దేవుడు వారికి తండ్రి అయ్యాడు, దేవుడు ఆయన వారికి బాధ్యుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి ప్రార్థించాలంటే ఎప్పుడు? నిత్యము, ఎడతెగకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలన్నాడు. ఇదిగో 6వ వచనం నుండి చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఎవరైతే రాజ్యంలోనికి ప్రవేశించారో వారు, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి వాడు నిరంతరము ప్రార్థన చేయాలంటే దేంతోని? విశ్వాసంతో. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటే మళ్ళీ వేరే సంగతి. విశ్వాసంతోనేనా అడిగేది? నిరంతరం అడిగేది విశ్వాసంతోనేనా? తను వెతుకు వారికి ఫలం దయచేసేటువంటి వాడని నమ్మి కదా అడగాలి. కాబట్టి మర్చిపోవద్దు, రక్షించబడినటువంటి అనంతరం ఒక వ్యక్తి రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత రక్షణతోనే క్రైస్తవ జీవితం ఆరంభమైతే ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలా? వాక్యంలో ఎదగడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని యొక్క జ్ఞానంలో నిరంతరం ఎదగడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండోది దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా? ఎడతెగకుండా ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రార్థన చేయడానికి అనుకూలమైన సమయం అవసరం లేదు. దానికి ప్రార్థన చేయడానికి మోకరించడానికి సమయం లేదు, లేకపోతే ఇక్కడ మోకాళ్ళు వేయడానికి కుదరతలేదు, లేకపోతే ఇక్కడ ప్రశాంతత లేదు. ఇది కాదు, నిరంతరము నిత్యము నువ్వు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వు లేకపోతే నువ్వు పనిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నిత్యము నువ్వు దేవునికి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా సందర్భాల్లో ఇదిగో దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు,
లేకపోతే జాముకు 5 సార్లు ప్రార్థన చేశాడు, లేకపోతే ఒక విధవరాలు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు ప్రార్థన చేసింది అని టైమింగ్స్ పెట్టుకొని అలా కాదు, నిత్యము అన్నాడు. అది క్రొత్త నిబంధన. నిత్యము, ఎప్పుడు, దివారాత్రులు, ఎల్లప్పుడూ. అంటే దాని అర్థం ఏంటి? నిత్యము నీ తండ్రితో నువ్వు అనుబంధం కలిగి ఉన్నావు, నిత్యము ఎల్లప్పుడూ. అది బాప్తిసం అనంతరం నువ్వు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్. విశ్వాసం పెంపొందడానికేమో ఇదిగో దేవుని యొక్క వాక్యంలో నువ్వు అభివృద్ధి పొందుతున్నావు, అది విశ్వాసం పెంపొందడానికే. ఆయన శాసనాలను జాగ్రత్తగా వింటున్నావు, విశ్వాసం పెంపొందడానికే. వినటం వలన ఏం కలుగుతుంది? నీలో విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది? ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది? దేవునితో సంబంధం పెరుగుతుంది, దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే అటు దేవునికి భయపడకపోయినా, ఇటు సమాజానికి భయపడకపోయినా, ఇదిగో మాటికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి మాటికి అడుగుతుంటే ఆయన చలించిపడలేదా? ఇవి మళ్ళీ మాటికి వచ్చి నన్ను గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం చేద్దాం అనుకున్నాడు అంతే. అదే ప్రకారము దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు ఇదిగో దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. కాబట్టి ప్రతి అవసరత, లేదా నీకుండే ప్రతి ఆలోచన, లేదా నీ భవిష్యత్తు పట్ల నీకుండే ప్రతి కళ, నీ నిత్య జీవం కొరకు నీ ప్రయాస, లేదా లోకంతో నువ్వు పడేటువంటి నీ పోరాటం, పాపాన్ని ఎదుర్కోవడంలో నీ యొక్క వైఫల్యాన్ని, లేదా నీ యొక్క బలహీనతని నువ్వేం చేస్తుండాలి? నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునితో నువ్వు పంచుకుంటూనే ఉండాలి. దేవునితో పంచుకుంటూనే ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయమన్నాడు ప్రభు. విసుక్కోకుండా ప్రార్థన చేయమని చెప్పాడు. యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు, యెహోషువ గ్రంథంలో మోషే తర్వాత నాయకుడు, ఇశ్రాయేలు వారిని నడిపించేటువంటి నాయకుడు యెహోషువ. యెహోషువ నాయకత్వం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఆయనకి చక్కటి మాటలతో హెచ్చరించాడు ప్రారంభంలో. అయితే అదే పట్టుకుని ఉన్నాడు లాస్ట్ వరకు కూడా, ఎక్కడ విడిచిపెట్టలేదు దాన్ని. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు, దానిలో వ్రాయబడిన ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు, వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము. అది రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి నీవు ఆ రాజ్యాంగపు చట్టాన్నంతటిని అనుసరించాలనే కృతనిశ్చయిత అవసరం లేదా? దేవుడు ఏం చెబితే నేను చేయాలి, ఏం ఆజ్ఞాపిస్తే దానికి నేను నా శిరస్సును వంచాలి. దేవుడు కోరుకున్నది యావత్తు నేను జరిగించాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన సంతోష పెట్టాలని కోరిక అవసరం లేదా? ఇప్పుడు ఒక రాజ్యంలో పౌరులుగా ఉన్నాం, ఒక దేశంలో ఒక చట్టంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ దేశ చట్టం ఎంతవరకు మనకు తెలుసు? తెలియదు, ఏదో కొంతవరకు తెలుసు. రాజ్యాంగం అంతా తెలుసా? తెలియదు. ఓకే, ఇప్పుడు ప్రభులోకి వచ్చాం, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాం, రక్షణతో క్రైస్తవ జీవితం ఆరంభమైంది. ఆరంభమైన తర్వాత ఇక్కడ చట్టం అంతా నీకు తెలియాలా? భౌతికమైనటువంటి నీ దేశంలో నీ చట్టం తెలిసినా తెలియకపోయినా,
ఆత్మ సంబంధమైనటువంటి ఆయన రాజ్యంలో ప్రవేశించినటువంటి నీకు ఆయన చట్టమంతా తెలియాలా? కాబట్టి ఇదిగో యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు నాయకుడు, నువ్వు చట్టం తెలియకపోతే నువ్వు ఎలా నడిపిస్తావు ప్రజల్ని? కాబట్టి నాయకుడా, ఇదిగో నీకు చెప్తున్నాను. 7వ వచనంలో మనకి ఇలా రాయబడింది, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట? దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. అయితే ఎప్పుడెప్పుడు ధ్యానించాలి దాన్ని? దివారాత్రులు. రాజ్యంలోనూ ప్రవేశించాం కదా, దివారాత్రులు దివారాత్రులు దేవుని యొక్క చట్టాన్ని, న్యాయ విధుల్ని, ఆయన ఉపదేశాన్ని. ప్రారంభంలో క్రైస్తవులుగా మారినటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు, ఆ మాటకొస్తే భక్తి కలిగినటువంటి యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. పేతురు వాక్యం చెప్తే వాళ్ళు బాప్తిసం పొందారు. 3,000 మంది 3,000 మంది దేనిలో ఎడతెగకుండా ఉన్నారని చెప్పాడు గ్రంథంలో. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తులు 2:41, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 42వ వచనంలో వీరు, ఆ 3,000 మంది కూడా, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. బోధలో, ప్రార్థన చేయడంలో, సహవాసంలో, రొట్టె విరవడంలో ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉండిరి. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడినటువంటి అనంతరం ఎంతవరకు ఎడతెగకుండా ఉపదేశంలో, ప్రార్థించుటలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఎంతవరకు కొనసాగుతూ ఉన్నారు? 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. 4 విషయాల్లో ఎన్ని విషయాల్లో పని ఎడతెగకుండా ఉన్నారు? 1 బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, సహవాసం, ప్రార్థన. ఎన్ని విషయాలు ఎడతెగకుండా ఉన్నారు? అందులో మొట్టమొదటి చెప్పండి. అక్కడిది కాదు, మంది చెప్పండి. ఈ 4 ఎడతెగకుండా వాళ్ళు ఉన్నారు. మన దగ్గరకు వస్తే ఎడతెగకుండా చేస్తున్నది ఏంటి? ఒకటి చెప్పండి. అందులో రొట్టె విరవడం కరెక్టు. మొత్తం మీద ఎన్ని పనులు ఉన్నా ఆ పనులు పక్కన పెట్టేసుకుని, మొత్తం మీద ఆదివారం వచ్చేటప్పుడు కొద్దిగా భయం ఉంది కాబట్టి చక్కగా వచ్చేసి ఏం చేస్తున్నారు? ఎడతెగకుండా రొట్టె, ద్రాక్షారసం. ఓకే, మరి మిగిలిన 3 ఏంటి? అపోస్తుల బోధ ఉందంటే ఎప్పుడు ఉంది? ఆదివారానికి ఒకసారా? ఎడతెగకుండా, ఇది పాయింట్ అక్కడ. ఎడతెగకుండా అంటే నిత్యము, ఎవరికి వాళ్ళే, నిత్యము, దివారాత్రులు, నీటి కాలువల యారను నాటబడిన మొక్కవలే.
జ్ఞానములో నిరంతరము అభివృద్ధి పొందుతూ ఉన్నారా? అపోస్తుల యొక్క బోధకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారా? ప్రార్థన చేయటి ఎందును ఎప్పుడెప్పుడు ప్రార్థన? నిత్యము ఎడతెగకుండా. సహవాసము, ఎవరితో సహవాసము? అటు దేవునితో ఇటు పరిశుద్ధులతో. కాబట్టి అక్కడున్న జ్ఞానం అక్కడే ఉంది, ఇంకా ఉన్న జ్ఞానం ఊడిపోతుంది. రోజు రోజుకి ఇంకా జ్ఞానంలో వెనకబడిపోయి ఏం చేస్తున్నారు అంటే, ఇదో కొద్దో గొప్ప ఎంత పల్లి ప్రాంతానికి వెళ్ళిపోయినా ఒకటి మాత్రం అర్థమవుతుంది మనుషులకి. ఏం అర్థమవుతుంది? అమ్మో ఆదివారం వచ్చింది, ఎక్కడికి పోకూడదు, ఆదివారం గుడికి వెళ్ళకుండా మనం ఏ పని చేసినా మనకి మనసు ప్రశాంతంగా లేదు, కాబట్టి తప్పనిసరిగా ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోవాలా. ఎందుకు వెళ్ళిపోవాలా? రొట్టె ద్రాక్షరసం అది తినడానికి వెళ్ళాలా. రాజ్యంలోనికి ప్రవేశించిన ప్రతివాడు ఆయన శాసనాలని, విధుల్ని, కట్టడాలని అనుసరించటానికి నిరంతరము దాన్ని పరిశీలిస్తూనే ఉండాలి. నిరంతరము దాన్ని పరిశీలించినప్పుడు, ఆ ఉపదేశాన్ని విన్నప్పుడు ఇదిగో ఆ వ్యక్తి దినదినము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది, విశ్వాసం స్థిరపరచబడడానికి అవకాశం ఉంది, బలమైనటువంటి ఆహారం తినేటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది, తన విశ్వాసపు జీవితాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మూడవ సంగతి ఒకటే, ప్రభు ద్వారా అనుగ్రహించబడిన కృపలో, అలాగే ఉపదేశంలో నువ్వేమవ్వాలి? నువ్వు జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందాలి. రెండోది ఏంటి? నిత్యము ఎడతెగకుండా నువ్వు దేవునితో సహవాసంలో నువ్వు అభివృద్ధి పొందాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి నిత్యము, ఎల్లప్పుడూ ఎడతెగకుండా ఈ పని చేయాలి. మూడోది ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి గురి చూడని వాని వలె పరిగెత్తేవాడు కాడు, గోల్స్ లేనోడు కాదు, ఎలాంటి లక్ష్యాలు లేనటువంటి వ్యక్తి కాదు. ఆత్మీయంగా ఒక వ్యక్తి రాజ్యంలోనికి ప్రవేశించాడంటే నిర్దిష్టమైన గురులు కలిగిన వాడు, నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కొరకు పోరాడేటువంటి వాడు. కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవితం అవసరం, క్రమశిక్షణతో కూడిన జీవితం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికను మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? ఏదైనా పందాలు, భౌతికమైనటువంటి పందాలు ఉన్నాయంటే, పరుగు పందాలు ఉన్నాయంటే అందులో పార్టిసిపెంట్స్ అనేకులు ఉంటారు, పాల్గొనేవాడు అనేకులు ఉన్నా కానీ బహుమానం ఎంతమందికి వస్తుంది? ఒక్కనికే బహుమానము దొరుకుతుందని మీకు తెలియదు. అటువలే మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తుడి. మరియు పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. ఇదిగో ఇప్పుడు రక్షించబడిన ప్రతివాడు పందెపు రంగమందు పరిగెత్తుటకు, బహుమానం పొందినంతగా పరిగెత్తుటకు పందెపు రంగమందు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పందెపు రంగమందు ఉన్న ప్రతివాడు ఎలా ఉండాలంట? అన్ని విషయములలో మితముగా ఉండును. భౌతిక సంబంధమైనటువంటి వారైతే క్షయమయ్యే కిరీటం పొందుటకును, మనమైతే
అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. అంటే ఇక్కడ క్రమశిక్షణతో కూడిన జీవితం. మితంగా తినడం, మితంగా మాట్లాడడం, మితంగా అన్ని ఎక్స్ట్రీమ్గా కాదు, విచ్చలవిడిగా కాదు, జీవితాన్ని కంట్రోల్లో, అండర్ కంట్రోల్లో, ప్రభు యొక్క బోధలో, ఆయన శిక్షణలో, ఉపదేశాన్ని అనుసరించి, కట్టడలను నియమాలను అనుసరించి ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది మనకు తగదు, అన్ని విషయాలు ఎలా ఉండాలంట? పందె ప్రంగమందు పోరాడేవాడు మితముగా. ఒక గంటలో పరుగు పందెం ఉందంటే ఫుల్గా వెళ్ళి బిర్యానీ తినేసి కడుపు నిండా నీళ్ళు తాగేసి పరిగెడతారా? కాబట్టి పందెపు రంగమందు పోరాడాడు మితంగా. ఆ మితంగా ఉంటేనే అక్కడ నువ్వు హెచ్చివ్వగలవు. పందెపు రంగమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయాల్లో మితంగా, ప్రతిదీ కేర్ఫుల్గా ఉండదా? అతను వేసుకునే షూ దగ్గర నుంచి, అతని వెయిట్ దగ్గర నుంచి, బరువు దగ్గర నుంచి, పందెపు రంగమందు పోరాడాలనేటువంటి కోరిక ఉంది. విపరీతంగా మనిషి బరువు పెరిగిపోయాడు అనుకోండి, పరిగెత్తగలడా? బరువు పెరగకూడదు. విపరీతంగా జుంపాల తల కింద వేసుకున్నాడు అనుకోండి, పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. నిండుగా బట్టలు వేసేసుకున్నాడు అనుకో, పరిగెట్టగలడా? పరిగెట్టలేడు. అన్ని విషయాల్లో మితముగా. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరాన్ని నలగొట్టి, నా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఇదిగో బహుమానం పొందినంతగా పరిగెడుతున్నాను అన్నాడు. రక్షించబడినటువంటి వ్యక్తి నిరంతరము తన దేహాన్ని నలగొట్టుకుని, ఎందుకు? ఈ దేహం విరోధమైంది, ఇది ఈ దేహం లోబడ్డానికి ఇష్టపడదు, ఇది ఆటంకం, అభ్యంతరకరం ఈ దేహం. ఇది అపోస్తులైన పౌలు అన్నాడు కదా, దేహంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. దేహం లాగిపెడుతుందా లోకంలోకి? దేహం వెనక లాగిపెడుతుంటుందా? ఆత్మ సంసిద్ధమే, కానీ దేహము ఆటంకం, ఇది అభ్యంతరం. కాబట్టి దేహాన్ని ఏం చేయాలంట? ఎప్పటికప్పుడు మెత్తగా జావేసేయాలన్నాడు వాడిది. దేహాన్ని కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయమన్నాడు? నలగొట్టడం. అది జావేయడం అంటే. దేహాన్ని నలగొడితే దేహం కంట్రోల్లోకి వస్తుంది. లేదా కంట్రోల్లోకి వస్తుందా? అమ్మో ఎండ, అమ్మో చలి, అమ్మో వర్షం, ప్రతిదానికి భయమే. 4 చినుకులు నెత్తిమే పడి అంటే భయం. దేహాన్ని నువ్వు కంట్రోల్ చేయాలన్నాడు. దేహాన్ని నువ్వేం చేయాలి? నువ్వు నలగొట్టుకుని దాన్ని లోపరుచుకో. ఇది క్రమశిక్షణతో కూడిన జీవితం. గురి చూడని వాని వలె పరిగెత్తువాడు కాను, గురి ఉంది, అది క్రమశిక్షణతో కూడిన జీవితం. ఆ గురిని అందుకోవడం కొరకు ఇదిగో బహుమానం పొందినంతగా పరిగెడుతున్నాను, క్రమశిక్షణతో కూడిన జీవితం. ఇదిగో దాని కొరకు నేనేం చేస్తున్నాను అన్నాడు? మితంగా ఉన్నాను అన్ని విషయాల్లో, అది క్రమశిక్షణతో కూడిన జీవితం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42 నుంచి 47 వచనాల్లో, 42 నుంచి, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక, క్రమశిక్షణతో కూడిన జీవితం. 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు
ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. క్రమశిక్షణతో కూడిన జీవితం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి రక్షణతో క్రైస్తవ జీవితం ఆరంభమైతే దాని తర్వాత క్రమశిక్షణతో కూడిన జీవితం, విశ్వాసాన్ని స్థిరపరుచుకుంటూ జీవించేటువంటి జీవితం, ఎడతెగకుండా దేవుని యొక్క సహవాసంలో ఇదిగో ప్రార్థన చేసుకుంటూ గడిపేటువంటి జీవితం, ఎడతెగకుండా దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని శాసనాలని ఇదిగో దాన్ని ధ్యానించేటువంటి జీవితం. అది విజయానికి నాంది. లేదు బాప్తిసం పొందాం, అయిపోయింది, రిలాక్స్. బాప్తిసం పొందాం, అక్కడ వరకు కృషి, అక్కడ వరకు పట్టుదల, అక్కడ వరకు నీలో ఒక రకమైనటువంటి బులబాటం, ఆ తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకేముంది? ఇంకా రిలాక్స్. రక్షించబడిపోయాం, దేవుని పిల్లలు అయిపోయాం. రక్షించబడిపోయాం, ఆయన తన ఆత్మను అనుగ్రహించేశాడు. రక్షించబడిపోయాం, సంఘంలో చేర్చబడిపోయాం. రక్షించబడిపోయాం, ఇంక బెర్త్ కన్ఫర్మ్. ఏ బెర్త్? పరలోకంలో బెర్త్ కన్ఫర్మ్. అదన్నాడా? రక్షణలో కొనసాగాల, రక్షణలో ఎదగాల, క్రమశిక్షణతో కూడిన జీవితం ఉండాలా. గాలిని కొట్టినట్లుగా పోట్లాడకూడదు. క్రమశిక్షణతో కూడిన జీవితంలో బహుమానం పొందినంతగా పరిగెత్తాలా. అన్ని విషయాలు మితంగా ఉండాలి. కాబట్టి పోరాడాలి, దేహాన్ని నలగొట్టుకోవాలి, నీ దేహం నీ కంట్రోల్లోకి రావాలి, దేవునితో సరైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిరంతరము దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు ఇదిగో ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. నిన్ను ఎంతో గొప్ప స్థితిలో పెట్టినటువంటి దేవుడిని నువ్వు స్తుతించాలి, కృతజ్ఞతావచనమే నువ్వు ఉచ్చరించాలి. దేవుని విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని పఠించడంలో కానీ, దాన్ని ధ్యానించడంలో కానీ, ఆయన శాసనాలను వినటంలో కానీ, ఉపదేశాన్ని అంగీకరించడంలో కానీ నువ్వు శ్రద్ధ చూపించాలి. కాబట్టి అప్పుడు ఎక్కడ తొలగిపోతారు చెప్పండి? ఎక్కడైనా వెళ్ళిపోతారు మనుషులు? వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా? అలాగే ఆయన శాసనాలు కానీ నువ్వు అంత దృష్టి పెడితే నా ఉపదేశకులందరికంటే జ్ఞానవంతుని అవుతాను. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు, అంత గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. లేదండి అని అంటే కడగబడిన పంది బురదలో పొర్లినట్లుగా, ఇదిగో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనుషులు రక్షించబడతారు, పరిశుద్ధపరచబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు, మహింపరచబడతారు, ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. కానీ మళ్ళీ ఎలా ప్రవర్తిస్తారు? మళ్ళీ వెనకట్లాగే. కారణం ఏంటి? అవిశ్వాసం కారణం. అవిశ్వాసం జబ్బు పోలేదా? ఇంకానే అవిశ్వాసులు విశ్వాసులు కాలేదా? అల్ప విశ్వాసం అధిక విశ్వాసం కాలేదా? దృఢ విశ్వాసం కాలేదా? అవుతలేదండి. ఎందుకు అవుతలేదండి? విశ్వాసం బలపడ్డానికి అవసరమైన చర్యలు లేవు, శ్రద్ధ లేదు. మొక్క ఉంది, మంచి విత్తనమే, నీళ్లు లేవు, ఎండిపోతుంది. కాబట్టి నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం మీద ఫలమిచ్చి చెట్టు వలె ఎప్పుడు దివారాత్రులు దాన్ని ధ్యానించేటువంటి వాడు. అలాంటి వాతావరణం కల్పించుకోండి, అలాంటి అవకాశం కల్పించుకోండి. ఇంక అంతకంటే ఇంకో జీవితం లేదు.
ఆయన ఉపదేశాలు, ఆయన కట్టడలు, ఆయన శాసనం, ఆయన మైండ్, ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తం నీకు ఎంత స్పష్టంగా నీకు తెలిస్తే అంత క్లారిటీగా, అంత స్పష్టంగా క్రైస్తవ జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అయితే దేవునికి దూరం అయిపోతాం, తిరిగి మళ్ళీ లోపల కలిసిపోతాం, భ్రష్టులో అయిపోతాం. వారి మొదటి స్థితి, వారి కడవరి స్థితి మొదటి స్థితి కన్నా మరీ చెడ్డదై ఉంటుంది అన్నాడు. అది మొదటి స్థితే కాస్త బాగుంటుంది అన్నాడు. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదన్నాడు. కాబట్టి అలా భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది చరిత్రలో. మనం దేవుని పిల్లలుగా బ్రతకాల, దేవుని కుమారులుగా బ్రతకాల, అంతవరకు నమ్మకంగా రక్షణ కొనసాగించుకోవాలి. అలా బ్రతకాలని కోరుకుంటూ ఇంతటితో సందేశాన్ని ముగిస్తున్నాను. వీళ్ళ ప్రతి వారికి హృదయపూర్వకమైన